ఇక కాంగ్రెస్ పాలనలో పట్టించుకునేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అన్నదాతల సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసి మొద్దునిద్ర పోతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినోద్ కుమార్ పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్తో కలిసి రైతులతో మాట్లాడారు. అన్నదాతలను సమస్యలను అడిగి తెలుసుకున్న వినోద్ కుమార్ రేవంత్ సర్కార్ తీరును ఖండించారు. కోవిడ్ లాంటి సమయంలో కూడా మరి వెంటనే వడ్లు కొన్నాం, డబ్బులు వేస్తాం. దాన్ని అదే విధంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడంలో కూడా ఘోరంగా విఫలమైనరు. మొదటి సంవత్సరమే మొదలుపెట్టినరు ఈ బ్రోకర్లు, రైస్ మిల్లర్లు, అధికార యంత్రాంగం కూడా. ఇప్పుడు రైతులు ఏమంటారంటే సక్కంగా మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే ఇంకా మాకు మంచిది, ప్రభుత్వంకి అమ్ముకునే దానికంటే ఒక ఆలోచన రావడం చాలా దురదృష్టం. మరి కొనుగోలు కేంద్రాలు పెట్టాం కాబట్టి వాళ్ళకి తప్పడం లేదు ఇక్కడికి వచ్చి అమ్మడం. మరి అమ్మే సందర్భంలో దాదాపు ఇక్కడ జోకేటప్పుడు 2.5-3 కిలోలు ఎక్కువ జోకుతారు. తర్వాత అక్కడ పోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత లారీకి 4, 5, 6, 7, 8 బస్తాలు కూడా తరుగని చెప్పి తీయడం అనేది చాలా పెద్ద దోపిడీ జరుగుతుంది. నేను ఈరోజు ఇక్కడి నుండి వ్యవసాయ శాఖ మంత్రిని, అదేవిధంగా మరి ఇప్పుడు మరి కోఆపరేటివ్ మంత్రి ఎవరో తెలియదు కానీ మరి ఆయనకు వీళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలని ఇమ్మీడియట్గా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశించి సంబంధిత తహసీల్దార్లని, సంబంధిత వ్యవసాయ అధికారులని ఒక కమిటీ వేసి ఆ మండలంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలపై నియంత్రించేటువంటి చర్యలు తీసుకోకపోతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారు. రైస్ మిల్లర్లు, అదేవిధంగా మరి ఈ తరుగు పేరిట తీసుకొచ్చేటువంటి వడ్లు మరి అధికార యంత్రాంగానికి కూడా మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాపోతున్నారు కొంతమంది రైస్ మిల్లర్లు. అడిగిన నేను వాళ్ళని ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేసినట్టే ఇక్కడ అందరం, కాబట్టి ఇది చాలా తప్పు.